హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోర అండి. పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది. మేము ఇంట్లో పూజలున్నా వ్రతాలున్నా లేదైనా ఫెస్టివల్స్కైనా మనకి మెయిన్గా నిమ్మకాయ పులిహోర కానీ చింతపండు పులిహోర కానీ చేసుకుంటాం కదా. ఈ సమ్మర్ సీజన్లో మనకి మామిడికాయలు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా. ఒక్కసారి మామిడికాయతో ఇలా పులిహోర చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసేయండి వీడియో. ఫస్ట్ ఇలా మనం రైస్ని ఉడికించుకొని ఇలా పొడి పొడిగా చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా ఒకటి పచ్చి మామిడికాయ తీసుకోవాలి. చాలా పచ్చిగా ఉండాలండి, అప్పుడే మనకి పులిహోర పుల్లగా మంచి టేస్టీగా వస్తుంది. ఎంత కూడా నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తురిమేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది మిక్సీ వేసి కూడా చేస్తారు, అదంత టేస్ట్ అనిపించదు. మనం ఇలా తురిమేసి చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేశానండి. పల్లీలు ఇక్కడే ఎక్కువగా ఫ్రై చేసి కూడా సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఒకే దానిలో ఫ్రై చేసేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకో టీ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోండి. మనకు పులిహోరకి ఈ పప్పులన్నీ కూడా ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లోనే మీకు నచ్చితే క్యాషు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి కూడా ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తురిమేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఆ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ తురుము అనేది క్వాంటిటీ ఏమి ఉండదండి, మామిడికాయ పులుపుని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మామిడికాయ తురుమంతా కూడా ఒక 1 minute ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందండి. కొంతమంది డైరెక్ట్గా రైస్లోనే వేసేసి మిక్స్ చేస్తారు, అలా అయినా బాగుంటుంది. దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 1 minuteకి మనకు మామిడికాయ అంతా కూడా ఆయిల్లో ఇలా ఫ్రై అయిపోయి గుజ్జులాగా అవుతుంది. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. చూస్తున్నారా, ఇలా గుజ్జుగా వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవద్దండి, పులుపుని చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకొని సరిపోలేదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోలేదు, సో నేను మొత్తం యాడ్ చేశాను. చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలోనే నేను ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి మామిడికాయ తురుము యాడ్ చేశానండి. నేను తురిమేసినప్పుడే కొంచెం సైడ్కి పెట్టేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి మామిడికాయలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ ఉగాదికి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.